ఓం 33,000 కోట్ల దేవుళ్ళు మా 3.5 కోట్ల పబ్లిక్ సుట్టే చూడాలాయ నమః. ఓం అనుకున్న కార్యాలు నెరవేరాలాయ నమః. ఓం ధనిక రాష్ట్రం ఇంకింత ధనికం కావాలాయ నమః. అయ్యా ఇప్పుడు తూర్పు దిక్కు దండం పెట్టి కొబ్బరికాయ కొట్టండి. అమ్మ మీరు ఆ రైక ముక్క పసుపు ముక్క అది ఇటు అందుకోండి. అమ్మ మీరు ఈ తాంబూలంలో నవధాన్యాలు పెట్టుండ్రి. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా ఇక యాగం ఒడిచింది. మీరు ఈ వార్తను చూడండి. తెలంగాణకు మహాయోగం పట్టిస్తందుకు యాగం చేయబోతున్నాడు సీఎం సారు. ఎర్రవెల్లి బాయికాడ ఎగిలివారిని సంధి పొదుమికి దాకా 3 రోజులు ఆయుత శండి యాగం చేస్తారట. డిసెంబర్ నెలాఖర్లా 1000 హోమగుండాల ముంగట 10,000 మంది అయ్యవాళ్లతోని వేద మంత్రాలు చదివిస్తాడట. ముహూర్తం చూడంతే ఏ కార్యానికి అడుగు ముంగటికేయడు మన ముఖ్యమంత్రి సారు. కాబట్టి యాదగిరిగుట్టకు వాస్తు సలహాలు ఇచ్చిన చిన్నజీయర్ సాముల వారిని కలిసి దివ్యమైన ముహూర్తం పెట్టించిందట. ఇక ఈ యాగాన్ని కళ్ళ నిండా చూసిపోమని రాష్ట్రపతిని ప్రధానమంత్రి మోడీ సార్ను కూడా విలువబోతున్నాడట. నిన్న గవర్నర్ సార్ను కలిసినప్పుడు గిదే మాట షవులేసిందట. యాగానికి అందరు వస్తారు, నువ్వు కూడా రావాలని. ఇక ఈ సొంటి కార్యాల కాడ నరసింహం సార్ ముంగటుంటాడు కాబట్టి తప్పకుండా వస్తుండొచ్చు. మరి చండీ యాగం ఎందుకు చేస్తారో తెలుసునా? నవగ్రహాలను అష్ట దిక్పాలకులను ఆజ్ఞలు పెట్టుకుంటేందుకు చేస్తారు. ఇక అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగాలని ఈ కార్యం చేయబోతున్నాడు సీఎం సారు. అంటే డబల్ బెడ్రూమ్ ఇండ్లు, నడిమింట్లకు నల్ల నీళ్లు, చెరువుదవుడు, మొలకల నాటుడు, కళ్యాణ లక్ష్మి కట్నం పంచుడు, గుళ్ళు గోపురాలు ఎల్లెంగట్టుడు, KG to PG చదువు, ఇసొంటి సర్కార్ కార్యాలు చక్కగా నడిచేటందుకు ఈ యాగం చేస్తున్నాడు. మున్పోసారి చండీ యాగం చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చిండు. మళ్ళీ ఇప్పుడు యాగం చేసి తెలంగాణను బంగారు తుంక చేస్తాడన్నట్టు. విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం